ఈరోజు శాసనమండలిలో ప్రొసీడింగ్స్లో క్వశ్చన్ అవర్ అయిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు బడ్జెట్ మీద 2 రోజుల ముందు రాష్ట్రంలో ఉన్న వైస్ ఛాన్సలర్ తాలూకు రాజీనామాలపై మరో డిమాండ్ చేశాం. మేము వాస్తవంగా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అదిరించి వాళ్ళ దగ్గర నుంచి లేఖలు తీసుకున్నారని చెప్పాం. ఆ లేఖల మీద వచ్చి దర్యాప్తు జరపమని చెప్తే ఆ రోజు ప్రూఫ్లు చూపెట్టండి, అదిరించామని చెప్పిన ఎక్కడ ఉందో చెప్పండి, ఛాలెంజ్ అని ఇచ్చినారు. మేము చాలా సౌమ్యంగా సంస్కారవంతంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కానీ పరుషపదంతో ఛాలెంజింగ్ అనే పదాలు మాడి ఆ రోజు చెప్పారు. అప్పుడు మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళ చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రికి దాన్ని అందజేస్తాం. ఇదిగో ప్రైమరీగా ప్రాథమికంగా ఇంతమంది వీసీలని వైస్ ఛాన్సలర్ని హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా మమ్మల్ని విజయం చేయమని అడిగారు. కాబట్టి వారల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్, సో సబ్మిట్ ది రెసిగ్నేషన్ అని చెప్పి ఇచ్చారు. మేము దాని మీద డిమాండ్ చేసాం. ఇవాళ ఒక్కటి మళ్ళీ దానికి సంబంధిత ప్రభుత్వం అన్నది వీళ్ళందరూ వైస్ ఛాన్సలర్తో అందరినీ కూడా గవర్నర్ గారు నామినేట్ చేస్తారు కదా, మాకేం సంబంధం అని చెప్పని మేమేది అడుగుతున్నాం. గవర్నర్ చేత నియమించబడిన వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకు సంబంధించిన చైర్మన్ గారు, ఇన్ఛార్జ్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కానీ ఏ విధంగా వాళ్ళని వారల్ ఇన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళని ఎందుకు వచ్చింది, అక్కడ ఏ విధంగా వాళ్ళని బంధించి వాళ్ళ చేత దగ్గర తీసుకోవడం అవసరం ఏమొచ్చింది, దాని మీద ఎంక్వైరీ జరగాలని అడుగుతున్నాం. మేము దాని మీద ఎంక్వైరీ ఏమి అడుగుతున్నాం. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకుంటే ఎక్కడైనా బలవంతం పెట్టారా, ప్రజలు చేశారా, జులుం చేశారా, బెదిరించారా, వాడు ఉందా, వాళ్ళు ఏమైనా ఉంటుందండి అడిగితే చెప్తారు. అప్పుడు ఎంక్వైరీలో చెప్తారు. చేయండి ఎంక్వైరీ, వాళ్ళు ఏం చెప్తారో రాయండి, ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం తోకముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ నేను అందుకే చెప్తున్నాను ప్రభుత్వానికి, పూర్వపరాలు జరిగిన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్కే ఇక్కడేమి కుస్తీ పోటీ కాదు. ఇది అందరం కూడా బాధ్యత గల పౌరులం, బాధ్యత గల రాజకీయ పార్టీలం, ఒక వ్యవస్థను కాపాడుకోవాల్సిన మనుషులం. ఎప్పుడు ఈ విధమైన వ్యవస్థలో ఎలాంటివి జరగలే. చరిత్ర వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మూకుమ్మడిగా ఒకేసారి వీసీలందరినీ రాజీనామా చేసే పరిస్థితి ఈ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రాలే. మా ప్రభుత్వంలో కూడా రాలే, 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా. ఇదేంటండి ఇది? మళ్ళీ తిరిగి బుకాయింపు, తిరిగి దమాయింపు, తిరిగి పరుషమైన పదాలు వాడడం, వాడిన తర్వాత వచ్చి అడిగితే రుజువు సాక్షి చెబితే తోకముడిచి వెనక్కి వెళ్ళడం. కాబట్టి దీని మీద మా ఆక్షేపణ తెలియజేశాం, మా డిమాండ్ని తెలియజేశాం. హౌస్ అర్జెంట్ అయింది వచ్చి, అందుకే మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, దీన్ని ఎంక్వైరీ జరగవలసిందే, వాస్తవాలు బయటకు రావాల్సిందే. ఎవరు ఇందుకోసం వీసీలని రాజీనామా చేయించాలో చెప్పవలసిందే. ఒకవేళ వీసీలు కానీ అన్క్వాలిఫైడ్ అయితే, వీసీలు కానీ తప్పులు చేస్తే ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎవరు అడ్డుపెట్టారు? వాళ్ళు ఏమే చిన్న స్థాయి వాళ్ళు పేజీలు చదువుకొని వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఈ విధంగా మీరు చేయడం, కించపరచడం న్యాయం కాదని, న్యాయబద్ధం కాదని, ఇది విద్యా వ్యవస్థకే చాలా దుష్ట సాంప్రదాయం అని చెప్పని ఇవాళ మేము హౌస్లో మేము డిమాండ్ చేస్తాం. ఈ విషయాన్ని కూడా చూస్తాం. ఇంతేకాదు, ఇవాళ చూస్తాను పోలవరం మీద డిస్కషన్ వచ్చింది. మా సభ్యులు అడిగిన ప్రశ్న ఒకటే, పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? ఎస్ సార్ నో. దానికి వచ్చి పూర్వపరాలు ఇవన్నీ చెప్పుకుంటూ 73% అయిపోయింది, 23. పోలవరం అంటే ఎందుకు వచ్చేది? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పోలవరం స్ఫూర్తి అయిన
ఉద్దాత ఆయన. దాన్ని మానుకొని ఇవాళ వచ్చి గొప్పలు చెప్పుకొని ఆ నోటుకు వచ్చి అంకీలు పర్సనల్ చెప్పుకొని వాళ్ళు మాట్లాడి ఒకటి పోలవరాన్ని ఎత్తు తగ్గించడానికి వీలు లేదు. ఏదైతే 45.272 మీటర్లు ఎత్తుందో అది ఉండవలసిందే, అందులో రాజీ లేదు. ఎందుకంటే దానివల్ల ఏమైనా తేడా వస్తే శివారైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సుజలవంతంగా రాకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీరు రావు, మా ప్రాంతానికి వచ్చి తాగునీరుకి ఇబ్బంది వస్తుంది, అలాగే రాయలసీమకి వచ్చి ఇబ్బంది వస్తుంది. ఈ ఆలోచనతోనే అవాళ దాన్ని డిజైన్ చేస్తాం. మళ్ళీ గొప్పగా చెప్తారు విద్యాశాఖ మంత్రి గారు, డిలే అయింది, అందుకే పవర్ ప్రాజెక్ట్ వచ్చి 900 మెగావాట్లతో రావాల్సిన పవర్ ప్లాంట్ ఆలస్యం అయింది అని చెప్పి. మరి ఎత్తు తగ్గిస్తే పవర్ ప్లాంట్ ఎలాగొస్తుందండి? ఏ విధంగా వస్తుందండి చెప్పండి? అందుకే డిమాండ్ చేస్తాం. మళ్ళీ ఇవాళ కూడా సూటిగా అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం తగ్గించని చెప్పని అడుగుతున్నాం. మా ప్రణాళికలు అది ఏదని చెప్పంటున్నాం. మా వాస్తవంగా ఏదైతే పూర్వ డిజైన్ ఉందో ఆ డిజైన్కి మేము కన్ఫైన్ ఉన్నామని అనే విషయాన్ని వాళ్ళు అడుగుతున్నాం. అటు నుంచి సరైన సమాధానం రావట్లే. ఇంకో మరి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉందంటే, చేనేత కార్మికుల గురించి మేము అడిగితే శవాల మీద పేలాలు ఎదుర్కొంటున్నారనే మాటని బలహీన వర్గాల గురించి మాట్లాడితే ఇది ధర్మం అండి? ఇది అంటే బీసీలు, బలహీన వర్గాలు, చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా ఇదే అండి? ఏమిటండి భాష? పేలాలు ఎదుర్కోవడం ఏంటండి? ఎవరు చేశారండి బీసీలకి? ఎవరు చేశారండి చేనేత కార్మికులకి? 2014-19 నుంచి చేనేత కార్మికులకి రుణమాఫీ చేస్తానని మోసం చేసింది చంద్రబాబు నాయుడు కాదా అండి? తెలుగుదేశం పార్టీ కాదా అండి? చెప్పనండి. 1000 కోట్ల నిధిని పెడతానని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు కాదా అండి? తెలుగుదేశం పార్టీ కాదా అండి? అవ్వాలా మేము చేసాం. 19 నుంచి 24వ సంవత్సరంలో గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి జగనన్న చేసిన పని వైఎస్ఆర్ నేతన్న వస్తుంది. నేతన్న నేస్తం పథకాన్ని మేము పెట్టాం. 960 కోట్ల రూపాయలు నేతన్నకి ఇచ్చాం. ఇది రికార్డు. నిండు సభలో 200 కోట్లు ఇచ్చామని చెప్తారండి? ఎంత సత్యుత్తరమైన మాట్లాడండి. మేము పెట్టాలి ప్రివిలేజ్, దాని మీద మేము అడగాలి ప్రివిలేజ్. ఇలాంటి సత్యోత్తరమైన మాట్లాడుతున్న ఆ ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద ఎంత తప్పండి ఇది? వాళ్ళు పెన్షన్ కోసం సుమారు 1396 కోట్లు ఖర్చు చేస్తాం. ఇది వాస్తవం కామెంట్ చెప్పనండి. రికార్డులో ఉందో లేదో? నేతల కోసం తీసుకున్న కార్యక్రమాన్ని ఇవాళ ఉందండి. ఆ కార్యక్రమాలు ఏం చేశారండి? ఏమేనంటే మేము వచ్చి ఆపుకొని వచ్చి పెంచాము, తెలంగాణతో ఒప్పందాలు పడ్డాము, వాళ్ళకి వచ్చి మా సొంత లాభం కోసం వచ్చి వాళ్ళతో లాలుచి పడ్డామని ఇక్కడ నేతల్ని నెట్టండి వాళ్ళు ముంచింది కాదండి ఈ 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వం. ఇది వాస్తవం కాదండి? తిరిగి సవాల్ మేపాలి. ఏం మాట్లాడండి? క్షమాపణ చెప్పాలి బీసీలందరికీ కూడా. ఈ ప్రభుత్వంలో ఉన్న నేతలు ఇది చాలా తప్పు. ఇది అందుకే మేము అడిగాం రికార్డులను తొలగించాలని చెప్పని. ఇది తప్పు. ఇది ఈ ప్రభుత్వానికి వాళ్ళకి నిజంగా తెచ్చుతుంటే, నిజంగా అధికారంలో మీరు అధికార పక్షంలో 9 నెలల్లో తెలిసానికి ఏ కార్యక్రమం మేము చేయలేదు. ఊరికి అంకిల్ గారితో ఆయా మాటలతో ఇలాంటి ప్రచార మాంద్యాలను 4-5 పెట్టుకొని ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు చూపెడుతూ చెప్పుడుతాం. వాస్తవాలు లేని విషయం వాళ్ళకి కూడా తెలుసు. అందుకే ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు బయటికి రాకుండా కప్పుచ్చుకుందామనే ధోరణిలో ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంత ఛాలెంజ్ అనే మాట చిన్న మాట కాదు కదా. మేమేమైనా గత ప్రొసీడింగ్ తీయమని ఛాలెంజ్ అనే మాట వాడామా? అంతమాట ఛాలెంజ్ అయినప్పుడు నిలబడాలి కదా. అంత ధైర్యం దమ్ము ఉంటే నిలబడాలి కదా. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో వాస్తవాలు వస్తాయి కదా. ఎందుకు చేయవలసి వచ్చిందో గవర్నర్ చేపి నియమించబడిన వీసీలని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఎందుకు ఫోన్ చేసి వాళ్ళతో రాజధానిలో ఇబ్బందులు అవసరం ఏమొచ్చింది? ఏమనంటే 17 మందిలో 5 ఇచ్చారుగా,
మిగతా ఇవ్వవచ్చు గౌరవం కోసమో లేదా భయం కోసమో భక్తి కోసమో ఇవ్వచ్చు. ప్రభుత్వం గౌరవం కోసం వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ ఆత్మకి తెలుసు కదా. ఆ విషయాన్ని ఇంకా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా నిజాన్ని బయటపడని చెప్తున్నాం. మేము మళ్ళీ డిమాండ్ చేస్తాం మీ ద్వారా. నిజంగా ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి అనేది ఉంటే, మాట మీద నిలబడే తత్వం ఉంటే ఎంక్వైరీ చేయమనండి, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టమనండి, ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమనండి. అంతేగాని తోకముడిచి పలాని దత్తగించి మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అయ్యయ్యో అని ఇలాంటి మాయ మాటలు చెప్పవద్దని చెప్పి కోరుతూ బలహీన వర్గాల్ని కించపరచకంట, ఏ వర్గాన్ని కూడా కించపరచకంట. అందులో ముఖ్యంగా బలహీన వర్గాలు ఎవరున్నా వాళ్ళని కించపరచకంటే గౌరవించే పద్ధతిని నేర్చుకోమనండి. నేర్చుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయం, నా తాలూకా రిక్వెస్ట్ కూడా. ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పాలి, అంతేగాని దాన్ని డైవర్ట్ చేసే విధానం మాత్రం అది మంచి సాంప్రదాయం కాదని తెలియజేస్తున్నాను.